ఇక ప్రముఖ దినపత్రికల్లో వచ్చిన వార్తలపై ఫోకస్ చేద్దాం. ఏపీ వార్తలు నేను, అదేవిధంగా తెలంగాణ వార్తలను ప్రత్యూష మీకు అందిస్తారు. ముందుగా ఏపీ వార్తలపై ఫోకస్ చేస్తే ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే ఇక్కడ హద్దుల్లేని ఇసుక మాఫియా అని ప్రధాన శీర్షిక మనకు కనిపిస్తోంది. గతంలో ఇసుక మాఫియాలో అధికారులు గనక అవినీతి రాజ్యం ఏలితే ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళను వదలబోమంటూ చేసిన చంద్రబాబు ఇప్పటికీ ఎలాంటి మార్పు లేదు అంటూ ఏర్పేడు ఘటన తర్వాత ఇసుక మాఫియాకు సంబంధించిన ప్రధాన శీర్షిక మనకు కనిపిస్తోంది. ఇక ఆ కిందే పొడిమి ఒడిలోనే పదిలం, నదిలోని నీటిని పొలాల వరకు వెళ్లాలంటే ఒక్క నీటి బొట్టును కూడా వేస్ట్ చేయకుండా ఎలా జాగ్రత్తగా మనం లోపల వరకు తీసుకువెళ్ళగలం అనేది ఒక ప్రాజెక్టు విషయమై భూగర్భంలోనే గనక పైప్ లైన్లు ఏర్పాటు చేస్తే దానికి పరిష్కారం ఉంటుందనే దిశగా ఒక ప్రధాన శీర్షిక మనకి ఈనాడు దినపత్రికలో కనిపిస్తోంది. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వద్దాం. ఆంధ్రజ్యోతిలో మనకి ప్రముఖంగా కనిపిస్తున్న శీర్షిక రష్యాకు మామిడి. రష్యాకు ఆంధ్రప్రదేశ్కు మధ్య ఎగుమతి దిగుమతుల ద్వారా ఎలా సంబంధాలను మనం ఇంకా మెరుగుపరుచుకోవచ్చనే ఉద్దేశంతో ఆ సుంకాలకు సంబంధించి ఒక కథనాన్ని ఆంధ్రజ్యోతి పత్రిక ప్రచురించింది. ఇక పక్కనే నోటీసు, వైసీపీ సోషల్ మీడియా చీఫ్ కు నోటీస్ అందింది. సోషల్ మీడియాలో ఇక ఎటువంటి అసభ్యకర పోస్టులు పెట్టినా వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామనే ఉద్దేశంతో ప్రభుత్వం చేస్తున్న చర్యలకు సంబంధించిన ఒక శీర్షిక మనకి ఆంధ్రజ్యోతి దినపత్రికలో కనిపిస్తోంది. ఇక సాక్షి దినపత్రిక విషయానికి వద్దాం. సాక్షి దినపత్రికలో కంప్లీట్ గా ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పూర్తిగా పేపర్ అంతా కనిపిస్తోంది. నిర్భయంగా దండెత్తండి, ఇక్కడ పూర్తిగా సోషల్ మీడియాలో కావచ్చు ఎక్కడైనా సరే ప్రభుత్వంపై దండెత్తండి, మీకు అండగా వైసీపీ ఉంటుందంటూ జగన్మోహన్ చేసిన ప్రకటనకు సంబంధించిన ప్రధాన శీర్షిక మనకు కనిపిస్తోంది. ప్రతిపక్షంపై కక్ష సాధింపు దిశగానే ఇలాగా సోషల్ మీడియాలో చేసిన పోస్ట్కి ఇక్కడ నోటీస్ అందిందంటూ మరొక కథనం మనకి సాక్షిలో కనిపిస్తోంది. ఇక పట్టపగలే దోపిడీ, ఏర్పేడు ఘటన తర్వాత ఇసుక మాఫియా ఎంత ఘోరంగా మారిందనే ఒక వార్తను చూపిస్తూ ఫోటోలను కూడా చిత్రీకరిస్తూ ఇక్కడ మనకి మరొక శీర్షిక కనిపిస్తోంది, అదే పట్టపగలే దోపిడీ. ఇది మనకి ఏపీ దినపత్రికల్లో వచ్చిన వార్తలు. ఇక తెలంగాణ దినపత్రికలు చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ తీసుకుంటే డబుల్ ధమాకా అనే ఒక బ్యానర్ కథనాన్ని మనం చూస్తున్నాం. 95 నియోజకవర్గాలకు 95,000 ఇళ్లు మంజూరు చేశారు. నియోజకవర్గానికి 1000 చొప్పున ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మాణం జరగబోతోంది. దానికి అనుమతులు మంజూరు చేసింది ప్రభుత్వం. అలాగే మరొక వార్త మనం చూడొచ్చు, అప్పుల భారం, రైతుల ఆత్మహత్య లేని గ్రామీణ భారతం. నేటి నీతి ఆయోగ్ వేదిక మీద కేసీఆర్ విజన్ ఏంటో మనం చూడబోతున్నాం. దేశం మొత్తం కూడా ఒకే వ్యవసాయ విధానం అమలు కావాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు కేంద్రానికి వేదికపై సూచించబోతున్నారు. ఇక అన్ని వర్గాలకు లబ్ధి, అడగకుండానే సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణ రావడం వల్ల ఇవన్నీ సాకారమయ్యాయంటూ మంత్రి కేటీఆర్ తమ ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి చెప్పిన విషయాన్ని మనం చూస్తున్నాం. అలాగే రోజుకు 21 వరకట్న మరణాలు, అయితే 3వ వంతు కన్నా తక్కువ కేసులోనే శిక్ష పడుతున్నాయనే మరొక వార్తను కూడా మనం చూస్తున్నాం. ఇక అలాగే రిటైర్డ్ ఉద్యోగులకు డిఏ పెంపు అనే మరొక వార్తను చూస్తున్నాం. ఇక నవ తెలంగాణ విషయానికి వస్తే భరోసా ఏది, తెలంగాణలో ఉపాధి హామీ పనులకు ఏ విధంగా తూట్లు పడుతున్నాయి, పొట్ట చేతు పట్టుకుని పట్టణాలకు వలసలు వెళ్లే వాళ్ళని నివారించాలని ఉపాధి హామీ చట్టాన్ని తెస్తే అది ఎంతవరకు సత్ఫలితాలను ఇస్తుందనే వార్తను మనం చూస్తున్నాం. ఒక స్వచ్ఛంద సంస్థ అధ్యయనంలో ఎలాంటి నిజాలు వెలుగులోకి వచ్చాయో అనే వార్తను మనం భరోసా ఏది అనే ఒక బ్యానర్ కథనంలో మనం చూడబోతున్నాం. ఇక సర్దుకుపోదాం, ఢిల్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రంతో సయోధ్యగానే ఉంటూ సర్దుకుపోయే మనస్తత్వంతోనే ఉండేందుకు కేసీఆర్ భావిస్తున్నట్టుగా మనకు తెలుస్తోంది. నేటి నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం పాల్గొబోతున్నారు. ఆయన ప్రధానితో పాటు పలువురు కేంద్ర మంత్రులతో కూడా భేటీ కాబోతున్నారు. ఇక మాడు పగులుతోంది అంటూ మరొక వార్తను మనం చూస్తున్నాం. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎండలు ఏ విధంగా మాడు పగలగొడుతున్నాయన్న వార్తను మనం చూస్తున్నాం. ఇక ఆదివాసీలపై అటవీ అధికారుల జులుం అనే మరొక వార్తను చూస్తున్నాం. 20 గుడిసెలను దహనం చేశారు అధికారులు. వెంకటాపురంలోని కందకాలను గిరిజనులు అడ్డుకున్నారు. దీంతో కర్రలు, ఇనుపరాడ్లతో దాడి చేసుకున్న ఘటనకు సంబంధించి ఒక వార్తను చూస్తున్నాం. ఇక మీదంతా అవినీతిమయం, దమ్ముంటే నాపై కేసు పెట్టండి, నేను జైలుకు పోవడానికైనా సిద్ధమే అంటూ కేసీఆర్ కి కోమటిరెడ్డి సవాల్ చేసిన మరొక వార్తను మనం చూస్తున్నాం. ఇవిదేవి తెలంగాణ పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తలు. రైట్, కానీ ఒక మెయిన్ టాపిక్ మనకు కనిపిస్తోంది, అది ముందస్తు ఎన్నికలకు టీడీపీ, వైసీపీ మాత్రమే కాదు జనసేన కూడా సై అంటోంది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే తాము కూడా బరిలో పుంజులమే అంటూ ఢంకా బజాయిస్తోంది. ఇదే ఇవాల్టి న్యూస్ వాచ్ కార్యక్రమానికి స్వాగతం. 1 ఇండియా 1 ఎలక్షన్ నినాదం బాగానే ఉంది, ఆచరణలో సాధ్యమా? ఈ సాధ్యం అన్న దగ్గరే మొత్తం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ముందస్తుకు సంకేతాలు ఇచ్చేశారు. మరోవైపు నిన్న ట్విట్టర్ పవన్ కళ్యాణ్ యుద్ధానికి సై అని చెప్పి ట్విట్టర్లో ఒక ట్వీట్ చేశారు. దీంతో మొత్తం ఎన్నికల వేడి రాష్ట్రంలో ఒక్కసారి పెరిగిపోయిందని చెప్పవచ్చు. ఇది మంచి పరిణామమా కాదా? ఇలా జరగడం వల్ల ప్రజా సమస్యలు ఇంకా 1.5 year పాటు పరిష్కారం అవుతాయా లేవా? ప్రజా సమస్యలు పక్కదారి పెట్టి మొత్తం జనాలు ఎలక్షన్ మూడ్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయా? ఇదే ఈరోజు విశాఖపట్నం స్టూడియో నుంచి అందిస్తున్న డిబేట్. మన విశాఖపట్నం స్టూడియోలో టీడీపీ ఎమ్మెల్సీ జగదీష్ ఉన్నారు. వైసీపీ పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే కన్నం ధర్మశ్రీ, అదేవిధంగా తిరుపతి స్టూడియోలో కిరణ్ రాయల్ జనసేన పార్టీ నుంచి మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు.
ముందుగా కిరణ్ రాయల్తోనే నా చర్చ మొదలు పెడతాం. నా మొదటి ప్రశ్న, కిరణ్ గారు, యుద్ధానికి సై అని చెప్పి పవన్ కళ్యాణ్ నిన్న ట్వీట్ చేశారు. ఎవరిపై యుద్ధం? ఎవరితో కలిసి యుద్ధం చేస్తున్నారు? సార్, పవన్ కళ్యాణ్ గారి ట్విట్టర్లో ఏం పెట్టారంటే, కేంద్రంలో త్వరలో ఎన్నికలు వస్తాయి అని సంకేతాలు వస్తున్నాయని చెప్పి చంద్రబాబు గారు సాక్షాత్తం మొన్న ఒక క్యాబినెట్ మీట్లో చెప్పడం వల్ల పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మేము సిద్ధంగానే ఉన్నాం. ఎందుకంటే 2014 ఎన్నికల్లో మేము చెప్పింది ఒకటే అండి, 2019 ఎన్నికల్లో మేము ఖచ్చితంగా పోటీ చేయబోతున్నాం, మేము ఖచ్చితంగా వస్తున్నాము, 2019 ప్రజల పక్షాన పోరాడుతున్నామని ఏ పార్టీని పోరాడతామని చెప్పి ఎప్పుడు చెప్పలేదు. ఈరోజు కూడా చెప్తున్నాం, ప్రజల పక్షానే పోరాడతాం. అది ఏ పార్టీతో కలిసి పోరాడతామా లేదా ఇండివిజువల్గా వస్తామా అది పవన్ కళ్యాణ్ నిర్ణయానికి మేము వదిలేస్తున్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకుంటే అభిమానులు కానివ్వండి, జనసేన పార్టీ క్యాడర్ ఇప్పటికే మొదలైపోయింది. అనంతపూర్ నుంచి ప్రారంభించాము. ఎక్కడైతే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు అనంతపూర్లో, అదే అనంతపూర్లో ఇప్పుడు ఎగ్జామినేషన్స్ పెట్టి ఇప్పటికి క్యాడర్ మొత్తం స్టార్ట్ చేస్తున్నాం రాయలసీమ నుంచి. అలాగే మాకు 2-3 నెలల్లో టోటల్ కమిటీలు కూడా చేస్తున్నాము. కాబట్టి మేము ఆల్మోస్ట్ యుద్ధానికి సిద్ధమని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం సార్. ఇంకోటి కిరణ్ గారు, సంస్థాగతంగా ఇంకా ఒక షేప్లోకి రాలేదు జనసేన పార్టీ. ఇంకా షేప్లోకి రాకపోగా ఇంకా బలం పుంజుకోవడానికి సమయం కూడా పడుతుంది. ఈ సమయంలో ఒంటరిగానే బరిలో ఉంటారా, లేకపోతే ఎవరికైనా పార్టీకి తోక పార్టీకి ఉంటుందా? సో తోక పార్టీగా ఉండాల్సిన అవసరం లేదు సార్. గతంలో మీరు చూసుంటారు, 2014 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు ఎంత కీలక పాత్ర పోషించారో, ఎంత సుడిగా పర్యటన చేశారో రాష్ట్రంలో దేశంలో ఉన్న అన్ని పార్టీలు గుర్తించారు. కాబట్టి తోక పార్టీగా ఉండాల్సిన అవసరం మాకు లేదు. ఎందుకంటే మా నాయకుడు ప్రజల పక్షాన పోరాడుతున్నారు, ప్రజలు ఇప్పుడు ఆదరిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని, ప్రజలు ఆదరిస్తున్నారు. కాబట్టి మాకు తోక పార్టీ ఉండాల్సిన అవసరం లేదు. మేము కూడా ప్రధాన ప్రతిపక్షం కావచ్చు, అధికార పార్టీ కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకుంటారో మేము వెయిట్ చేసి చూస్తున్నాం. ఆయన మనం సింగిల్గా పోతాము, ఇండివిజువల్గా పోటీ చేస్తామంటే మేము సిద్ధం, లేదా కలిసికట్టుగా పోదామంటే కలిసికట్టుగా సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే ఒకటే చెప్పారు, 2019లో కూడా మన టార్గెట్ కాదు, 2024లో చేయగలుగుతాం. మనం ప్రజల పక్షాన పోరాడడానికి 2019లో కిరణ్ గారు బలమైన పార్టీగా, బలమైన నేతగా మనం రాబోతున్నాం. జన చెప్పారు కలిసి పోవడానికి సిద్ధం అని చెప్పి. ఈ మాట మీ వ్యక్తిగత అభిప్రాయమా? పవన్ కళ్యాణ్ కూడా అదే అభిప్రాయంతో ఉన్నారు? ఒకవేళ పవన్ కళ్యాణ్ ఇదే అభిప్రాయంతో ఉంటే ఎవరితో కలిసి పోవడానికి సిద్ధంగా ఉన్నారు? సార్, ఒకటి మా అభిమానుల అభిప్రాయం అండి. ఎందుకంటే మేము ఒకటే చెప్తున్నాము, పవన్ కళ్యాణ్ గారు మనంతా కలిసి ఒకరు పనిచేయాలి, ఇంకా పార్టీ క్యాడర్ నిర్మాణించిన సమయం పడుతుంది అని ఒక సిద్ధ ఆలోచనలో ఉంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు మీరంతా మనం ఇంకో పార్టీతో కలిసి పనిచేయాలి, మనం ఏదైతే ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పి గతంలో వచ్చాము, ఆ ప్రత్యేక హోదా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం మోసం చేసిన విషయం ప్రతి ఒక్కరు తెలిసింది. దానిపైన రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సభలు పెట్టి, ఎన్నో ట్విట్టర్లు చేసి, ఎన్నో ధర్నాల కార్యక్రమాలు చేయించారు. కాబట్టి ప్రత్యేక హోదా టార్గెట్గా పవన్ కళ్యాణ్ గారు ఏ పార్టీతో కలుస్తారో కూడా అది కాలమే నిర్ణయిస్తుందండి. అంటే ప్రత్యేక హోదా అంటే ఇప్పటికే వైసీపీ కూడా అదే నినాదాన్ని భుజాన్ని వేసుకుని మేము కూడా ప్రత్యేక హోదా గురించి పోరాటం చేస్తా ఉన్నాం అని చెప్తున్నారు. మీరు కూడా ప్రత్యేక హోదా అంటున్నారు. ఒకవేళ భావబంధం కలిస్తే ఈ విషయంలో, ఈ యొక్క విషయంలో మాత్రం ఏంటి వైసీపీ పవన్ కళ్యాణ్ ఒక అండర్స్టాండింగ్తో ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయా? అదైతే కాలం నిర్ణయిస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలకి ఏ పార్టీది కలిసి వస్తుందో ఆ సిద్ధాంతం కలిసి పనిచేసే సిద్ధంగా ఉంది. ఎందుకంటే ఆయన సిద్ధాంతాలు, ఆయన ఆశయం సాధనం వేరండి. కాబట్టి ఆయన ఆలోచన ప్రకారం మీ అభిమానులు కూడా నడుచుకుంటాడు. ఎందుకంటే ఇక్కడ ఒక అభిప్రాయం వర్కౌట్ కాదు. ఎందుకంటే అభిమానులు అందరూ కలిసికట్టుగా పార్టీ క్యాడర్ నిర్మాణించి, పార్టీకి సభ్యత్వం అందరూ చేసి, అందరూ కలిసికట్టుగా తీసుకోవాలి నిర్ణయం. కాబట్టి ఇది హైకమాండ్ నిర్ణయిస్తుందని మాకు ఒక అభిప్రాయం ఉందండి. కిరణ్ గారు, యాక్చువల్గా పవన్ గారు అప్పుడప్పుడు ట్వీట్ చేస్తున్నారు, రేర్గా వచ్చి మీడియా ముందుకు వస్తూ ఉన్నారు, అకేషనల్గా సభలు పెడతా ఉన్నారు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఎలా ఆలోచిస్తున్నారు అనే విషయము సమాలోచనలు మీలాంటి వాళ్ళతో కూడా కోర్ కమిటీతో మాట్లాడుతూ ఉంటారా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే కోర్ కమిటీ చేస్తున్నానండి. ఈ మంత్ లాస్ట్లో కానీ ఫస్ట్ మంత్లో కానీ కోర్ కమిటీ అనౌన్స్ చేయబోతున్నారు. ఆ కోర్ కమిటీలో అభిమానులకి, అదేవిధంగా సీనియర్ నాయకులతో, సీనియర్ ఐఏఎస్ ఆఫీసులు ఎవరుతున్నారో వాళ్ళందరూ కూడా పెట్టుకొని మనం రాజకీయాల్లో ఏం చేయబోతున్నాం, విశ్లేషణ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి, దాని మీద ఇప్పుడు ఆల్రెడీ మీరు అప్లికేషన్ చూసుకుంటారు, అనంతపురం అప్లికేషన్ చదువుకుంటారు. ఆ అప్లికేషన్లు అన్నీ ఉన్నాయి. ఒక కులం తప్ప అభిమానులు కానివ్వండి, ఒక యువత ఎలా రాజకీయాలు రాణించాలి, దానిపైన ఆయన ఎలా స్పందిస్తున్నాడు కోర్ కమిటీలో చర్చిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు సమయం దొరికినప్పుడంతా ఖచ్చితంగా కోర్ కమిటీతో ఫోన్లో మాట్లాడడం, అదేవిధంగా ముఖ్యమైన అభిమానుల నాయకులతో అక్కడ ఉన్న సమస్యలు తెలుసుకొని అవసరమైతే సమస్యలపై పోరాడడానికి సిద్ధంగా అని చెప్పి మేము తెలియజేస్తున్నాం సార్.
అంటే ఇక్కడ కేంద్ర రాజకీయ విషయానికి వచ్చినప్పుడు, జాతీయ రాజకీయ విషయానికి వచ్చినప్పుడు మోడీని ఆయన వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే రాష్ట్రానికి అన్యాయం చేశారు కాబట్టి ఆయన గట్టి అభిప్రాయం, బలమైన అభిప్రాయంతో ఉన్నారు. బట్ రాష్ట్ర రాజకీయాల విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారు ఎవరిని తుర్పార పెడుతున్నారు, ఎవరిని ఎండగడుతున్నారు, ఎవరిని విమర్శిస్తున్నారు అన్న విషయంపై ఒక క్లారిటీ ఇంకా రాలేదు. కిరణ్ గారు, మీలాంటి వాళ్ళకైనా క్లారిటీ వచ్చిందా పవన్ కళ్యాణ్ గారు ఎలా ఆలోచిస్తున్నారు అనేది? అవునండి, ఖచ్చితంగా ఆ రోజు మోడీ గారు ఏ తిరుపతి సభలో అయితే చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, వెంకయ్య నాయుడు గారు కలిసి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి పాదాల చెంత తిరుపతిలో బహిరంగ సభ నిర్వహించి ప్రత్యేక హోదా ఇస్తాము, రాష్ట్రానికి కావాల్సిన అవసరాలను తీరుస్తామని చెప్పి ఈరోజు ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రత్యేక ప్యాకేజ్ సర్దిద్దుకోండి, ప్రత్యేక ప్యాకేజ్ సర్దుకోండి చెప్పడంతో పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఇదే తిరుపతిలో ఆగస్టు సభ పెట్టి కాకినాడ, అనంతపూర్. నా ప్రశ్న మరొకసారి రిపీట్ చేస్తాను, మీరు ఒకసారి వినండి. మోడీకి వ్యతిరేకంగా ఫైట్ చేయాలన్నది ఆయన ఒక నిర్ణయానికి వచ్చాడు. ఆ విషయంలో జనాలకి ఎలాంటి ఇది లేదు, కన్ఫ్యూజన్ లేదు. బట్ రాష్ట్ర రాజకీయాల విషయానికి వచ్చినప్పుడు ఆయన ఎవరి మీద ఆయన యుద్ధం చేయబోతున్నారు అంటే 2014లో ఆయన ఫ్యాక్షన్ తరహా రాజకీయాలు, రౌడీ తరహా రాజకీయాలు, ముఠా కక్ష తరహా రాజకీయాలు మనకు అవసరమా ఆంధ్రప్రదేశ్కి అని చెప్పి ఆయన వైఎస్ జగన్కి వ్యతిరేకంగా నిలబడ్డారు 2014లో. అదే అభిప్రాయంతో, అదే స్లోగన్తో మళ్ళీ ఈ 2019లో కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయా? లేదనుకుంటే ఆయన స్లోగన్ మార్చే అవకాశాలు సార్ ఇక్కడ ఏ స్లోగన్తో వెళ్తున్నామని చెప్పట్లేదండి. ఎందుకంటే రాజకీయాలు ఎలా ఉంటాయి ప్రతి ఒక్కరు తెలుస్తుందండి. ఈ రోజున రాజకీయాలు రేపు ఉండవు, రేపున్న రాజకీయాలు ఉండవు. కాబట్టి మేము ప్రజల పక్షాన ప్రజలకి ఏదైతే అవసరం ఉందో, ప్రజల అవసరానికి ఎలా ఉందో, ప్రజలకి ఏమి చేయాలో ఆలోచనతో మేము రేపు అజెండా తీసుకురాబోతున్నాం. కానీ మేము వైకాపాకు పోటీగానో లేదా వైఎస్ఆర్సీపీని విమర్శిస్తున్నాం, తెలుగుదేశాన్ని విమర్శిస్తున్నాం, లేదా మోడీపై యుద్ధం చేస్తామని చెప్పట్లేదు. ప్రజల పక్షాన ప్రజలు, యువతికులకు ఏమి అవసరమో, ఎలాంటి రాజకీయ నాయకుడు కావాలో అలాంటి రాజకీయం మనం తీసుకురావాలి, అలాంటి రాజకీయం మనం చేయాలి ఆలోచించి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారని చెప్పి మాకు స్పష్టంగా తెలుస్తుందండి. ఇప్పటికే కమ్యూనిస్టులతో ఒక రకమైన ఒక ఒప్పందము అనధికారికంగా కుదిరింది అని అంటారు, అది వాస్తవమా? అది అధికారంగా వచ్చేదాకా చెప్పలేమండి. ఎందుకంటే అనధికారంగా పవన్ కళ్యాణ్ గారు అందరూ మనిషి అండి, ఆయన చాలా మంది కలుస్తుంటారు, అన్ని రాజకీయ పార్టీ కలుస్తుంటారు, అందరూ వెళ్ళి వస్తుంటారు ఆయన దగ్గరికి. కాబట్టి అధికారికంగా ఏది వచ్చే వరకు దాని మీద స్పష్టత లేదు. కాబట్టి మేము కూడా దాని మీద ఇంకా క్లారిటీగా మాట్లాడలేకపోతున్నాం. అధికారికంగా పవన్ కళ్యాణ్ గారు ప్రకటిస్తే కానీ మేము పలానా వాళ్ళతో పుత్తులకు వెళ్తున్నామని చెప్తే అప్పుడు దానిపై నిర్ణయం తీసుకుంటాం. అంతేగాని అనధికారికంగా పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో, దేశంలో ఎక్కడికి వెళ్ళి ఆయనతో కూడా చాలా మంది మాట్లాడతారు, ఆయనతో చాలా మంది స్పెండ్ చేసి మాట్లాడుతుంటారు, చాలా మంది ఆయన్ని కలిసి ఫోటోలు దిగుతుంటారు. అంత మాత్రం అన్ని ఒప్పందాలు పుత్తులు పోతాయని మాకు నమ్మకాలు లేవండి. మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. మీరు చెప్పండి జగదీష్ గారు, అంటే ముందస్తు పేరుతో ఎప్పుడు ఎన్నికలు వెళ్ళినా కూడా టీడీపీకి ఎందుకు కలిసి రావట్లేదు? ఈసారి వెళ్తున్నారు, ఆ ధైర్యంగా ఉందంటారా? ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ ఉందంటారా టీడీపీలో? ఖచ్చితంగా సార్. ఇప్పుడైతే పూర్తి మా నాయకులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయిలో ఆయన పనిచేయటమే కాకుండా ఎన్నికల సంస్కరణలే కాదు, ఏ సంస్కరణలకైనా ఎప్పుడు కూడా ఆయన సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే ఆయనకు ఒక విజన్ ఉన్న నాయకులు. ఈ రాష్ట్రాన్ని అన్ని విధాల ముందుకు తీసుకెళ్లాలంటే సమాజంలో కూడా మార్పులు రావాలి. ఏదైతే ఇవాళ ప్రధానమంత్రి గారు జనరల్ గా ఇప్పుడైతే వన్ పోల్ విధానం నరేంద్ర మోడీ సూచిస్తున్నారో, ఏదో ప్రతిపాదిస్తున్నారో, ఒకేసారి ఎన్నికలు జరిగితే నేషనల్ పాలిటిక్స్, జాతీయ రాజకీయాలు రిఫ్లెక్ట్ అవుతాయి తప్ప రాష్ట్రానికి సంబంధించిన పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ఉనికిని కోల్పోయే అవకాశాలు ఉన్నాయి అనేది ఒక రాజకీయ విశ్లేషణ. ఇది టీడీపీకి నష్టం చేయకూడదు అంటారా? ఇప్పుడు ఒకసారి మనం జాతీయ ఎన్నికల తాలూకా దీన్ని తీసుకుంటే 1967 దాకా కూడా ఖచ్చితంగా 2 ఎలక్షన్లు ఒకసారి జరిగినాయి. ఏంటి 1952లో ఒకసారి జరిగింది, 1957లో కేరళలో నమ్మూంద్రిపాల్ విషయంలో వచ్చినప్పుడు అక్కడికి మళ్ళీ మారిపోయింది. అయితే 71లో, అంటే ఇప్పుడు 71లో కొంచెం ముందు ఇందిరాగాంధీ పెట్టింది, మళ్ళీ ఒకసారి ప్రీపోన్ చేసింది. అక్కడ నుంచి డిఫరెంట్లో వచ్చేసి ఒక ఇది రాలేదు. ఇవాళ ఎందుకంటే మోడీ గారు మొన్న డిమానిటైజేషన్ కాల్ చేశారు. చాలామంది డిమానిటైజేషన్ డెఫినెట్గా నెగిటివ్ ఎఫెక్ట్ అని చెప్పారు. అయితే ఆ పరిస్థితిలో కూడా ఇవాళ పాజిటివ్గా రిజల్ట్స్ అన్ని పాజిటివ్గా వచ్చాయి. అన్ని రాలేదు, మీరు చెక్ చేసుకోండి. డెమోక్రసీలో పూర్తిగా వస్తే నియంతృత్వం వచ్చేస్తారు. ఇప్పుడు వస్తున్నాయి కదా, రాదంటారా? వన్ పోల్ విధానం ఈ వెర్షన్ కూడా ఉంది. నేను ఖచ్చితంగా మీతో ఏకీపిస్తాను. ఇది ఓన్లీ ప్రిమెచ్యూర్. ఇవాళ ఈ డిస్కషన్లో దేశమంతటా కూడా మీరు అన్నట్టు చర్చ నడుస్తూ ఉంది, ప్రతి ఒక్కరు ఆలోచిస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ నాకు జగదీష్ గారు ఒక అనుమానం ఏంటంటే, ఇప్పుడు ఒక టెక్నికల్గా ఇది సాధ్యమా? ఎలాగ ఇప్పుడు 29 రాష్ట్రాలకు 7
కేంద్ర పాలిత ప్రాంతాలకు ఒక్కసారికి ఎన్నికలు జరిగితే అవును ఒక అనుమానం ఏంటంటే ఇప్పుడు మేఘాలయ చాలా చిన్న ఊరు, చిన్న రాష్ట్రం, అది అక్కడ హంగ్ వస్తుంది, మళ్ళా కుప్పకూలుతుంది అనుకుంటాం, అవును అప్పుడు మళ్ళీ దేశవ్యాప్తంగా జరగాల అది. బట్ ఇది సాధ్యం ఎన్నిక చర్చ జరుగుతూ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ముందుకు వచ్చి మేము రెడీ ఎన్నికలకి అని చెప్పేస్తే అవును అది అంటే ఇప్పుడు రెండు ఉన్నాయి సార్. సుదర్శన్ అంటే నాచి మోడీతో కలిసి వెళ్తే అనుకూలమైన వేవ్ ఉంటుందని చెప్పి అనుకుంటున్నారా, లేకపోతే అంటే ఇప్పుడు మేము కలిసి పనిచేస్తూ ఉన్నాం. ఈరోజు ఏదైతే ప్రత్యేక హోదా గురించి ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉన్నా, 14th ఫైనాన్స్ కమిషన్ వచ్చిన తర్వాత, నీతి ఆయోగ్ వచ్చిన తర్వాత, ప్రత్యేక హోదా అనేది 2017 తర్వాత 19 తర్వాత ఏ రాష్ట్రానికి దేశంలో ఉండదు. అలా కొన్ని మార్పులు తీసుకొచ్చేటప్పుడు ఆ మార్పుల్లో భాగంగా మనం కూడా ఆ విధంగా మారాలి. మారే పరిస్థితుల్ని ప్రజలకి అల్టిమేట్గా ఏదైతే సంక్షేమ కార్యక్రమాల్లో ముందెళ్ళాలన్నది. ఇప్పుడు దీంట్లో ఈ పోల్లో సుదర్శన్ నాచియప్పన్ అని ఒక కమిటీ వేశారు ఎలక్ట్రల్ రిఫార్మ్స్లో. సుదర్శన్ నాచియప్పన్ ఏమన్నారంటే, వన్ నేషన్ వన్ పోల్కి వెళ్ళేటప్పుడు కొన్ని అసెంబ్లీని ముందుకు తీసుకెళ్ళటం కానీ, కొన్ని అసెంబ్లీని కట్ చేయటం కానీ చేసి వన్ నేషన్ వన్ పోల్కి వెళ్ళొచ్చు అన్నారు. ఇక్కడ ప్రధానంగా ఇవాళ వన్ నేషన్ వన్ పోల్కి వెళ్ళే దాంట్లో మెయిన్ ఇంట్రెస్ట్ ఏంటంటే, ఎలక్షన్ ఎక్స్పెండిచర్ రికరెంట్ విపరీతంగా అవుతా ఉంది. రెండోది ఏంటంటే, ఎప్పటి పడితేప్పుడు రికరెంట్ ఎలక్షన్స్ వలన ఏమవుతుందంటే ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ కు దాదాపు 10,000 కోట్ల వరకు మిగిలే అవకాశాలు ఉన్నాయి ఈ విధానం వల్ల. అదే కాదు సార్, వెల్ఫేర్ ఇప్పుడు ప్రతిసారి ఎలక్షన్ కోడ్ ఉండటం వల్ల ఏమవుతుందంటే, అసలు నార్మల్ లైఫ్ డిస్టర్బ్ అవడమే కాకుండా వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఏవైనా చేయాలనుకున్నవి ఖచ్చితంగా బాగా ఎఫెక్ట్ అవుతా ఉన్నాయి. సింపుల్ గా నేను చెప్తాను సార్, మన జగదీష్ గారు, ఇది మీ టీడీపీ వాయిస్గా కూడా కాదు, ఒక సీనియర్ పొలిటీషియన్ కూడా మీ అభిప్రాయం చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి ఎన్నికలు జరిగిన తర్వాత ఇంకా 5 ఏళ్ల పాటు ఎన్నికలు ఉండవు అని అనుకుంటే అది పాలకుల యొక్క నియంత్రణతో పోకడలు పెరగవంటారా? ఎన్నికలు ఉండవని మనం డెమోక్రసీలో చెప్పలేం కూడా మీరు అనేటట్టు. ఎందుకంటే ఎవ్రీ మినిట్ డైనమిక్స్ ఉంటాయి, పొలిటికల్ డైనమిక్స్ లో ఎవ్రీ మినిట్ కూడా మనది కాదు. ఏ రోజు ఏదైనా జరగవచ్చు. ఖచ్చితంగా మీరు అన్నట్టంటే ప్రజాస్వామ్యంలో ఆ స్వేచ్ఛ కూడా ఉండాలి. ఇవాళ మంది డైవర్సిఫైడ్ కంట్రీ, ఫ్లోరల్ సొసైటీ, 29 స్టేట్స్లో ఫెడరల్ స్ట్రక్చర్లో కాన్స్టిట్యూషన్ కూడా ఫెడరల్ స్ట్రక్చర్ని మనం కాపాడవలసిన బాధ్యత కూడా ఉంది. అంచేత వన్ నేషన్ వన్ ఇది అన్నది కొన్ని డిసడ్వాంటేజెస్ ఇవాళ ఫ్రీక్వెంట్ ఎలక్షన్స్ వల్ల ఉన్నాయి కాబట్టి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అని చెప్తా ఉన్నాం. అంచేత దాంట్లో కూడా ఈవేళ మేము సిద్ధంగా ఉన్నామని, ఇవాళ మేమేంటంటే మేము కొంత ఇంకా కాంగ్రెస్ చెప్పడం ఏంటంటే పొలిటికల్గా కొంచెం ప్రతికూల వాతావరణం కనిపిస్తూ ఉంది గుజరాత్లో, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇలాగ మొత్తం అంటున్నారని చెప్పి మీరు ఆ నిజాన్ని ఒప్పుకోరు. అది అలాంటిది ఒప్పుకోరు, ఆఫ్ రికార్డ్ ఒప్పుకుంటారేమో. కన్నం ధర్మశ్రీ, 2014లో మీరు ఒక్కరే మీ శత్రువు చంద్రబాబు నాయుడు, 2019లో ఇద్దరున్నారు, పక్కన పవన్ కళ్యాణ్ కూడా వచ్చేసారు. ఇద్దరిని ఫైట్ చేసే కెపాసిటీ వైసీపీకి ఉందంటారా? డెమోక్రసీ సిస్టంలో ఏదన్నా సరే ఇప్పుడు మెయిన్ అపోజిషన్ లీడర్గా ప్రధానమైన ప్రతిపక్షం కొంత భయం అనిపిస్తుంది కదా? ఎందుకు భయం ఏం లేదండి. యాంటీ ఇన్కంబెన్సీ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓట్ స్ప్లిట్ అయితే మళ్ళీ అగైన్ ప్రభుత్వం కొన్ని ఈక్వేషన్స్ మనం అనుకుంటాం. 2009లో ఎలక్షన్ జరిగినప్పుడు ప్రజారాజ్యం పార్టీ వచ్చినప్పుడు కొంత అనుకూలమైంది, కొంత ప్రతికూలమైంది. అది ఎవరికి ఎలగకూడదో తెలియదు. నిజంగా రేపు జనసేన వస్తే అది టీడీపీకి ప్రతికూలమా లేదా వైఎస్ఆర్ పార్టీకి ఏమో ప్రతికూలమా? ఆవిర్భావము అధికార పార్టీకి మేలు చేసింది అనేది రాజకీయ వర్గాల్లో ఒక విశ్లేషణ. మీరు అవసరంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నారు, మేలు చేసిందంటారా లేదంటారా? ఇప్పుడు ప్రజారాజ్య పార్టీ లేదు, అధికారం నేనున్నాను, నేను కేవలం ప్రజారాజ్యం పార్టీ వల్ల పోయాను. నా దగ్గర ఉన్నటువంటిది సేమ్ సామాజిక వర్గం మళ్ళీ మీ పార్టీ అధికారంలోకి వచ్చిందా లేదా? 2009లో కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీ మళ్ళీ సీఎం కావడానికి ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావం కారణం. 2009లో ప్రజారాజ్యం పార్టీకి మాకు అలాగానైతే మరి ఎంపీకి వచ్చిన సీట్ ప్రకారం చూస్తే 232 వస్తాయి. కాదు, ఒక మాట అంటే వాళ్ళు అనుకూలం అని చెప్తారు. 2009లో కాంగ్రెస్ పార్టీకి లభించింది అంటారు. కానీ ఇక్కడ ఒక విషయం, ఇక్కడ జనసేన కాదు, ఇక్కడ జనసేనకి మీకు విషయం ఇద్దరు గమనించాలి. జనసేనకి ప్రజారాజ్యం పార్టీకి డిఫరెన్స్ ఉంది. ప్రజారాజ్యం పార్టీ ఆ రోజు ఇండివిజువల్ గా పోటీ చేసింది. అప్పుడు 2019 కూడా కానీ జనసేన అనేది ఆల్రెడీ 2014లో టీడీపీతో కొల్యూడై
మద్దతు పలుకుతూ ముందుకెళ్ళింది ప్రజల్లోకి. ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా అది కలిసి వచ్చింది తెలుగుదేశానికి 100కు 100 2014లో జనసేన పార్టీ. మీ మాటలు ఎక్కడ లాజిక్ మిస్ అవుతా ఉంది? లాజిక్ కాదు. 2009 దానికి మీరు ఒప్పుకుంటే అంగీకరిస్తే 2019లో మీరు అంగీకరించాలి కదా. నేను చెప్తున్నా, అందుకే నేను మీకు 2009లో ప్రజారాజ్యం పార్టీ వల్ల కాంగ్రెస్ పార్టీకి లభించింది అని అనుకోవడం కూడా ఒక రకంగా తప్పు అంటున్నా. నాలాంటి వాళ్ళు ఓడిపోయాం. మరి విజయనగరంలో ఈ వేళ జిల్లాలో జగదీష్ జిల్లాలో అద్భుతంగా వాళ్ళకి కలిసి వచ్చింది, ఇక్కడ కాంగ్రెస్ కలిసి వచ్చింది. బట్ విశాఖపట్నం లాంటిది కాంగ్రెస్కి నష్టం వచ్చింది. కొన్ని ఈక్వేషన్లు, కొన్ని పరిస్థితులు ఇక్కడ ఒకరు గమనించాలి. ప్రజారాజ్యం పార్టీ ఇండివిజువల్గా పోటీ చేసింది, బట్ జనసేన మద్దతుతో మొన్నేమో తెలుగుదేశం వచ్చింది. ఇప్పుడు జనసేన బయటకు వస్తే తెలుగుదేశానికి ఒక రకంగా నష్టం ఉండొచ్చు, లేదంటే మాకేనా అక్కడ ఉన్న కొన్ని పరిస్థితులు, సామాజిక పరిస్థితుల్లో మాకు నష్టం జరగదు. మాట వినండి. ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు పవన్ నేను ఇండివిజువల్ గానే వస్తాను, ఏ పార్టీకి నేను ఒక పార్టీగా ఉండను, సీఎం కూర్చే లక్ష్యంగా వస్తాను అని అంటున్నారు వాళ్ళు. అవును అంటున్నారని చెప్పి ఇప్పుడు ఈ రకంగా ట్రయాంగిల్ ఉన్నప్పుడు మీరు ఇంకా నష్టపోయే అవకాశాలు లేవంటారా? నష్టం అంటే ఇక్కడ అంటే వాళ్ళు యాంటీ ఓట్లు కొన్ని వైఎస్ఆర్ పార్టీకి రావాల్సిన కొన్ని నియోజకవర్గాలు రాకపోవచ్చు, కానీ మాకు రాకపోవచ్చు. కానీ తెలుగుదేశానికి మద్దతుగా ఆ రోజు 2014లో ఎవరైతే నిలిచి వీళ్ళకి అనుకూలంగా ఓట్లు పడ్డాయో ఆ ఓట్లు వీళ్ళకి నష్టం జరగవచ్చు. సో ఈసారి కూడా పవన్ కళ్యాణ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి విమర్శలు, వ్యక్తిగత విమర్శలు, మళ్ళా ఫ్యాక్షన్ రాజకీయాలు రాష్ట్రంలో కోరుకుంటున్న ప్రజలు, ఇటువంటి ప్రశ్నలు సంధించే అవకాశాలు లేవంటారా? లేదని అనడానికి లేదు. బరిలో జగడానికి ఎవరు నష్టం అంటారు? వైసీపీ నష్టం అంటారు, టీడీపీ నష్టం అంటారు? ఇక్కడ ఒక మాట, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజు చాలా అవినీతం రుగ్గిపోయినట్టు సాక్షాత్తు ఈనాడు పేపర్లోనే వచ్చింది. ఇసుక మాఫియా గురించి చెప్తాం. ఇసుక బకాసులపై చర్యలు తీసుకోవాలని లోకేష్ కూడా ఒక మాట అన్నాడు. ఎంత ఇటు కోట్లాది రూపాయలు స్వాహా చేసేస్తున్నారని వెస్ట్, ఈస్ట్, కృష్ణా, గుంటూరు వరకు చెప్తున్నా. అంచేత ఇలాంటివన్నీ లేవనెత్తేటప్పుడు మేము మాట్లాడుతుంటాం, అక్కడ జగన్ గారు మాట్లాడిన తర్వాత ఏమో ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడితే నష్టం ఎవరికి వస్తుంది? లేవనెత్తి లోకేష్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాదు కదా, అని మేము ఎంత ట్రాన్స్పరెన్సీగా ఉన్నామని చెప్పి చెప్పడానికి చెప్తున్నారు కదా లోకేష్ వాళ్ళే. ఎలాగా అది లేవనెత్తింది, ఆందోళన వ్యక్తం చేసింది, ఆవేదన వ్యక్తం కాదు. అధికార పక్షం వాళ్ళకి ఆందోళన ఉన్నప్పుడు ఆ పరిస్థితులు ఉండేటప్పుడు ఎంత ట్రాన్స్పరెన్సీగా ఉన్నాము, ఎంత ట్రాన్స్పరెన్సీ కాదు, ఇదేంటి కప్పిపుచ్చుకోవడం. ఎప్పుడు కూడా ఇప్పటికేమో 4782 కేసులు బుక్ చేస్తే ఇంతవరకు నామాత్రమైన చర్యలే కైకొన్నారు. ఏంటి ఇవన్నీ ఎప్పుడు మేము అయితే మా జగన్మోహన్ రెడ్డి గారు మొన్న అసెంబ్లీలో కూడా ఇసుక మాఫియా గురించి ఎక్కువ మాట్లాడారు. కానీ ప్రభుత్వం చర్యలు లేవు. ఆ నష్టం ఎవరికంటే నష్టం. ఇక స్టేట్ కి సంబంధించి ఏ అంశాలు మీ అజెండాలో చేర్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయంటారండి? అంటే ప్రాథమికంగా, అంటే ఎప్పటిదాకా మీరు ఒక షేప్లోకి రాలేదు, ప్రాథమికంగా ఏ అంశాలు ఇప్పుడు జనరల్గా ప్రభుత్వం యొక్క వైఫల్యాలను కూడా మీరు ఎండగట్టే పరిస్థితి వచ్చినప్పుడు ఏ అంశాలు లేవనెత్తారు ఆ సమయంలో? సార్ ఇప్పుడు ఇక్కడ ఉంటుందండి, సార్ ఇంతకుముందు వాళ్ళ వైకాపా నాయకులు మాట్లాడుతున్నారు, మేము ప్రజారాజ్యం పార్టీకి జనసేన పార్టీకి చాలా తేడా ఉన్నారు. ఖచ్చితంగా ఉందండి. ఎందుకంటే ప్రజారాజ్య పార్టీ సింగిల్గా పోటీ చేసింది. అప్పట్లో ఫస్ట్ ఆ డిస్కస్ కంప్లీట్ చేస్తాను సార్. నేను ప్రజారాజ్య పార్టీ సింగిల్గా పోటీ చేసింది. ప్రజారాజ్య పార్టీ 9 నెలల సమయం తీసుకొని మొత్తం 275 స్థానాల్లో పోటీ చేసాం వాస్తవమే. కానీ 2014 ఎన్నికల్లో మేము మార్చి 14 పార్టీ స్థాపించి మేలో ఎలక్షన్కి వెళ్ళాం. 2 నెలల్లో మేము ఎలా కమిటీలు వేస్తామండి, ఎలా ప్రజల పక్షాన పోతామండి, అప్పటికే రాష్ట్రం చీలిపోయిన పరిస్థితిలో, రాష్ట్రం విడిపోయిన బాధల్లో ఉన్నారని తెలిసి మేము మరొకసారి మేము పార్టీ పెట్టి మా వల్ల రాష్ట్రం నష్టం జరుగుతుందేమో, ఒకవేళ రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబులో సాధ్యమని చంద్రబాబు గారికి అభిమానులు సలహా తీసుకున్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా రాష్ట్రానికి కొత్త నాయకుడు రావడం అవసరం లేదు, మంచి అనుభవం ఉన్న నాయకుడు కావాలని చెప్పి చంద్రబాబు నాయుడు ఓట్లేయడం జరిగింది. అంతేగాని ఈరోజు ప్రజారాజ్యం పార్టీ ప్రశ్న ఏంటంటే, అనుభవం ఉన్న నాయకుడు, నాయకుడు కావాలి అని చెప్పి 2014 పవన్ కళ్యాణ్ గారు కోరుకున్నారు కాబట్టి, అదే రకంగా పిలుపునిచ్చారు కాబట్టి, అదే రకంగా ఓట్లు వేశారు కాబట్టి గెలిచారు టీడీపీ అని అంటున్నారు. 2019 కూడా పవన్ కళ్యాణ్ నోట వచ్చే స్లోగన్ ఏంటి? ఒక్క ప్రత్యేక హోదా ఒక్కటే అంశం అనేది కాదు, రాష్ట్రం సంబంధించి కూడా అంశాలు కొన్ని మాట్లాడాల్సి వస్తుంది, అజెండాలు మేనిఫెస్టోలు చేయాల్సి వస్తుంది, ప్రభుత్వ వైఫల్యాలను కూడా నిజాయితీగా నిష్పక్షపాతంగా ఎండగట్టాల్సి వస్తుంది. ఆ సమయంలో, అటువంటి సమయంలో ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యాలు అనుకుంటున్నారు సార్. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఎన్నుండే ప్రభుత్వ వైఫల్యాలు చూసుకోండి. ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తాము. మా జిల్లాలో నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఇసుక మాఫియా. అది కూడా ప్రభుత్వ వైఫల్యం. ఎందుకంటే ఇప్పుడు కాదు, గతంలో ఎప్పటి నుంచో, ఈ రోజు కాదు, తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిన సంవత్సరం నుంచి ఇసుక మాఫియా జరుగుతున్నది రాష్ట్రంలో. దానిపైన కూడా సరే మా పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే సీరియస్గా తీసుకొని ఫస్ట్ స్పందించిన వ్యక్తి ఆయనే.
ట్విట్టర్లో కానివ్వండి, ఫేస్బుక్లో కానివ్వండి స్పందించి ఆయన మాట్లాడడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఒకటినే కాదు, 1, 2 చెప్పుకోవడానికి కాదు. రాష్ట్రంలో ఉన్న సమస్యలపై బ్రాంచ్ అంబాసిడర్గా గతంలో చేనేత గారికి సమస్యలు కానివ్వండి, 2019 పవన్ కళ్యాణ్ గారు ట్విట్టర్ లోని బిజీగా ఉంటారా లేదా జనాల్లో కూడా వస్తూ ఉంటారా? అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలకు ఖచ్చితంగా జనంలోకి రావడానికి ఇంకా జనసేన పార్టీ ఎలా ఆలోచిస్తుంది? అంటే ఇంకా ఎన్నికల వేడిని ఎలా పుట్టించబోతున్నారు? అంటే ట్విట్టర్ల ద్వారానా లేకపోతే జనాల్లోకి వచ్చా? సార్ ఇప్పటికే మేము కోర్ కమిటీలు వేసామండి. తెలంగాణ మొత్తం ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం పూర్తయిపోయిందండి. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో కోర్ కమిటీ ప్రారంభిస్తున్నాం. త్వరలో కమిటీలు ప్రకటించి జిల్లా అధ్యక్షులు, జిల్లా కార్యదర్శి, జిల్లా అధికార ప్రతినిధి నుంచి మేము ఎవరైతే అన్ని రాజకీయ పార్టీల్లో ఉండి, ఏ తెలుగుదేశం, ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అన్ని రాజకీయ పార్టీలో ఉన్న వ్యక్తులు కాకుండా కొత్త వ్యక్తులు, ప్రజలకు కొత్త మోకాలు చూపించడానికి మేము ప్రయత్నిస్తున్నాం. కాబట్టి మాకు కొంచెం లేట్ అవుతుంది ప్రజల్లోకి రావడానికి. పవన్ కళ్యాణ్ ఎప్పుడు ప్రజల్లోకి కిరణ్ గారు మళ్ళీ వస్తాం దగ్గర చెప్పండి. ఇంతకుముందు మీకు చేదోడు ఆదోడుగా, మీకు వెన్నుదన్నుగా పవన్ కళ్యాణ్ ఉన్నాడు. 2019లో పవన్ కళ్యాణ్ మీ పక్కన ఉన్నాడు, మీ ఎదురుగా ఉంటాడు. ఎలా ఫేస్ చేస్తారు ఇప్పుడు? మాకైతే ఇప్పటిదాకా అయితే ఆయన మిత్రులుగానే ఉన్నారు. ఆయన కొన్ని ఇష్యూస్ కూడా రేజ్ చేసిన ఇష్యూస్ని కూడా మేము ఇమీడియట్గా సీరియస్గా టేకప్ చేసి వాటిని కూడా ఇవాళ మేము, ఎందుకంటే మాకు ఒక మంచి మిత్రులు అంచేత 2019కి ఏ విధంగా ఉంటుందన్నది ఒకటి ప్రిమెచ్యూర్. రెండోది ఏంటంటే మేము ఎస్టాబ్లిష్డ్ పార్టీగా ఎన్టీ రామారావు గారు పెట్టిన తెలుగుదేశం పార్టీ ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇంకా ఎక్కువ సంస్కరణలతో, వెల్ఫేర్ స్కీమ్స్తో ముందుకు వెళ్తా ఉన్నాం. ప్రజల్లో 80% మేము ఉండాలనే ఎజెండాతోనే వెళ్తా ఉన్నాం. అంచేత 2019లో మాకు మేముగా పోటీ చేసి గెలుచుకోవడానికి ఉన్న అన్ని వనరులను కూడా మేము సమకూర్చుకుంటా ఉన్నాం. అంచేత కలిసి వస్తే సంతోషం, లేకపోయినా మేము వీఆర్ రెడీ టు ఫేస్ ఎనీ ఛాలెంజ్. అంటే ఒక్కటి జగదీష్ గారు, ఈసారి పవన్ కళ్యాణ్ మీ పక్కన ఉంటారు, అవును, మీ ఎదురుగా ఉంటారు ఇందాక అనుకున్నట్టుగానే. ఈసారి మీకు డెవలప్మెంట్ యాక్టివిటీస్, వెల్ఫేర్ యాక్టివిటీస్ మిమ్మల్ని 2019లో గట్టెక్కిస్తారని అనుకుంటున్నారు. అవును. మీరు గట్టిగా చెప్పుకోవాలంటే 4 అంశాలు మేము ఇది చేసామని చెప్పాలంటే ఏమున్నాయి? ఈరోజు ఎన్టీఆర్ భరోసా పూర్తి ట్రాన్స్పరెంట్ దీంట్లో తీసుకెళ్తా ఉన్నాం. చాలామంది ఇవాళ హ్యాపీగా ఉన్నారు. దానికి ఉదాహరణ ఏంటంటే 17 మున్సిపల్ ఎలక్షన్, వార్డు ఎలక్షన్లో 51% నుంచి 2014లో 51% అక్కడ ఓట్లు వస్తే ఇవాళ 67% వచ్చాయి. అంటే దిస్ ఈస్ ద లేటెస్ట్ ట్రెండ్. అది అంచేత 16% ఓటింగ్ పర్సెంటేజ్ మాకు పెరిగింది ఇప్పుడు. అంటే ప్రజలు మాతో ఉన్నారన్న దానికి, ముఖ్యమంత్రి గారితో ఉన్నారన్న దానికి క్లియర్ ఇండికేషన్. పోలవరం ప్రాజెక్ట్ ఇన్ని సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన నుంచి ఎవరు లేనిది ఈవేళ ఆయన నిజం చేశారు. అది మీ అకౌంట్లోనే వస్తుంది అంటారు. మళ్ళీ బీజేపీ కూడా మేము కూడా పోటీలో ఉంటాం, బరిలో ఉంటాం అని చెప్పి వాళ్ళు కూడా వాళ్ళ అకౌంట్లో డిపాజిట్ కాదంటారు. అది ఖచ్చితంగా ఇవాళ కలిసి ఉన్నాం, కలిసి ఉన్నప్పుడు షేర్ చేసుకుంటున్నాం. అంచేత వాళ్ళు ఇప్పుడు ఏముంటుందంటే మాతో కలిసి మేము కలిసి పోటీ చేస్తామని అనుకుంటా ఉన్నాం. లేకపోతే ఎనీ అన్ఈవెంట్ఫుల్ ఇష్యూలోనే కాడ ఏదైనా సిచ్యువేషన్ వచ్చినా కూడా తెలుగుదేశం పార్టీ యాజ్ ఇట్ సెల్ఫ్ ఇవాళ స్ట్రెంగ్త్ ఉన్న పార్టీ రాష్ట్రంలో ఒక తెలుగుదేశం పార్టీయే. రైట్. ఎందుకు అంత బలహీనంగా ఉందంటారు వైకాపా? బలహీన కాదు, ఇప్పుడు ఇందాక చెప్పారు బలంగా ఉందా. ఎన్టీఆర్ భరోసా అనేది నిరాశగానే ఉందండి ప్రజల్లో. భరోసా కాదు, అది నిరాశ. పోలవరం ప్రాజెక్ట్ అనేది నేషనల్ ప్రాజెక్టు, ఆ రోజు చట్టంలో పెట్టినటువంటి ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టుని వీళ్ళు ఆబ్జెక్ట్ గా ఇది జాతీయ జాతీయ ప్రాజెక్ట్ గా యూపీఏ ప్రభుత్వం అనౌన్స్ చేసిన తర్వాత ఆ క్రెడిట్ ఏదనుకుంటే తప్పు. ఎందుకంటే విభజన అయిపోయిన తర్వాత ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో అది చేసి తీరాలి, అది వేలది కాదు. సో అది వస్తుంది అనుకోవడం కూడా భ్రమలో ఉన్నట్టు లెక్క. ఇకపోతే వీళ్ళు 62% అన్నారు జగదీష్ గారు. నేను వీళ్ళు అనుకోవచ్చు, ఎందుకంటే బై ఎలక్షన్లు వచ్చేటప్పుడు అధికార పక్షానికి అనుకూలంగా ఉంటుంది. కానీ నిన్ననే చంద్రబాబు నాయుడు కూడా చెప్పాడు, ముఖ్యమంత్రి గారే, మన పట్ల 52% సంతృప్తిగా ఉన్నారు, మిగిలిన వాళ్ళు లేరు, అది 80% రీచ్ అవ్వాలని. సో ఇక్కడ కూడా తేడా ఉంది. మేమంటే ముందస్తు ఎన్నికల గురించి మీరు చెప్పినటువంటి అడిగిన దానికి వీళ్ళ దగ్గర సొమ్ము ఉండొచ్చు, మా దగ్గర దమ్ము ఉంది. 100% మేము వీఆర్ రెడీ టు ఫైట్ అనమాట. ఎందుకంటే ఇది ఒక మంచి విజన్తో ఎందుకు అనుకున్నారో ముందస్తు ఎన్నికల వల్ల దేశానికి కావాల్సిన సంస్థాగతంగా చాలా మేము చాలా స్ట్రాంగ్ గా ఉన్నామని చెప్పి
వైకాపా లేదని చెప్పి కదా వాళ్ళ యొక్క అభిప్రాయం. మేము ఏదైతే అనుసరిస్తున్నామో గడప గడపకి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఏదైతే అనుసరిస్తున్నామో సంస్థాగతంగా ఇప్పటికే ఒక మంచి పునాది వేసుకున్నాం. నిన్ననే కోచింగ్ లో వినాలి మరి కోచింగ్ లో ఇంటింటికి తెలుగుదేశం మమ్మల్ని చూసి ఉదాహరణకి విశాఖ జిల్లా విషయానికి వస్తే విశాఖ జిల్లాలో ఉండే కోఆర్డినేటర్స్ సమన్వయం లేదు, వాళ్ళకు కోఆర్డినేషన్ లేదు, మీ పార్టీకి సంబంధించి కోఆర్డినేషన్ లేదు. నిన్న మీ పార్టీకి సంబంధించి 4వ వార్డు అభ్యర్థిని సస్పెండ్ చేశారు, మీ పార్టీ నేతలకు సంబంధించినవి. అంటే ఒక్కొక్కరికి పడ్డం లేదు మీ పార్టీ నేతలు. అంటే ఇక్కడ బలహీనంగా ఉందని చెప్పి కదా వాళ్ళకి ధీమా. నేను చెప్తున్నానండి 15 నియోజకవర్గాల్లో 42 మండలాల్లో 72 వార్డుల్లో ఈ రోజు ఏదో ఒక వార్డులో ఒక వ్యక్తి ఆయన ఇండివిజువల్గా వెళ్తుంటే పార్టీని సస్పెండ్ చేస్తే జిల్లా అంతా అలా ఉందనుకోవడం తప్పు. ఎందుకంటే ఈ రోజు ఈ జిల్లాలో ఎవరికి జల్ల కొడతారో తెలుస్తుంది భవిష్యత్తులో. కానీ ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటంటే మేము అనుకున్నది మేము సంస్థాగతంగా స్ట్రాంగ్ అయ్యాం. ఆ రోజు మేము 2014 అయితే సంస్థాగతంగా స్ట్రాంగ్గా లేము. ఇట్ ఈస్ ఫ్యాక్ట్. ఈ రోజు అయితే మాత్రం ముందు నుంచి కూడా మేము కార్యాచరణ తయారు చేసుకున్నాం. ఫెయిల్యూర్సే మాకు అస్త్రాలు, ఆ అస్త్రాలతో వీళ్ళ వస్త్రాలు ఎలా నాయకుడి భవిష్యత్తు 28తో తెలిసిపోద్ది. రోజు సిబిఐ కేసుల్లో వీటిల్లో ఉండి వాళ్ళు రాష్ట్రానికి ఏ మెసేజ్ వీళ్ళ నాయకుడు ఇవ్వగలుగుతాడు? ఎలక్షన్ ఇది ఎకనామిక్ అఫెన్సెస్ లో ఉండి 28ని మళ్ళీ జైలుకి వెళ్ళిపోయే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. అంచేత మాకు వైకాపా అయితే అసలు పోటీయే కాదు. వైకాపా ఆల్రెడీ యాక్సెప్టెడ్ ఇట్ డిఫీట్. లోకల్ బాడీస్ లో ఎక్కడ కూడా పూర్తి ఇదైపోయి డిఫీట్ కూడా చతికిలు పడిపోయింది. అది అంచేత మాకు అది ఇష్యూయే కాదు. రైట్, ధన్యవాదాలు న్యూస్ వాచ్ కార్యక్రమం వచ్చినందుకు. కిరణ్ రాయల్ గారు మీకు ధన్యవాదాలు. మా న్యూస్ వాచ్ కార్యక్రమం తిరుపతి నుంచి మీరు పార్టిసిపేట్ చేస్తున్నందుకు. ఇది విశాఖపట్నం నుంచి అందించిన న్యూస్ వాచ్. చూస్తూనే ఉండండి TV9.